తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరు కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించి సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చెన్నై, మదురై పట్టణాలతో పాటు 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. 8 మండలాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కోయంబత్తూరులోనే నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు, తనిఖీలు చేపట్టారు. 2022లో కోయంబత్తూరులోని ఒక్కడం కొట్టమేడు ప్రాంతంలో కారు బాంబు పేలుడుతో సంబంధాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. అరబిక్ కాలేజీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా అనే కోణంలో ఈ విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, కార్తీక్, తమిళనాడు రాష్ట్రంలో తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రధానంగా కోయంబత్తూరు ప్రాంతంలో 14 చోట్ల నిషేధిత సంస్థలతో ఐసిస్ తో కొంతమంది సత్సంబంధాలు ఉన్నారన్నటువంటి సమాచారం మేరకు ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. తమిళనాడులోని కోయంబత్తూరుతో పాటు ఇటు మరికొన్ని చోట్ల ఏదైతే తమిళనాడు ప్రాంతంలో ఐసిస్ ప్రభావంతో కొంతమంది సత్సంబంధాలు ఉన్నటువంటి సరైన ఆధారాలతో కూడినటువంటి సమాచారం నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించింది. గతంలో 2022 అక్టోబర్ 23 నాడు ఏదైతే ఉక్కడంలో జరిగినటువంటి కారు బాంబు దాడి కేసుకు సంబంధించి సత్సంబంధాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులపైన ప్రత్యేకంగా ఎన్ఐఏ దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచి కోయంబత్తూరులో మొత్తం 14 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మరోవైపు తమిళనాడు ప్రాంతంలో చెన్నైతో పాటు నెల్లై, తిరుచి, మిగిలినటువంటి మదురై ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించి కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కారు బాంబు దాడి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జమేషా ముబీన్ కు సంబంధించి సత్సంబంధాలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులపైన ప్రత్యేకంగా ఎన్ఐఏ దృష్టి కేంద్రీకరించింది. దాని నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో మొత్తం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 25 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. కొంతమందిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. కార్తీక్.